పాప తన తండ్రి దగ్గర కాకుండా మీ దగ్గర ఎందుకు ఉండాలనుకుంటున్నారు? ఒక బిడ్డకి తల్లి లేని బాల్యం ఎంత నరకము. నాకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు సార్. 10 ఏళ్ల వయసులోనే నా తల్లిని పోగొట్టుకున్నాను. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ నా కూతుర్ని మంచి పొజిషన్కి తీసుకువెళ్ళడానికి కావలసిన ఓర్పు, ఓపిక, తీరిక అన్నీ నాకున్నాయి. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్న చాలామంది తల్లిదండ్రులు ఒక్కప్పుడు పేదవాళ్ళే. డబ్బు ఉంటేనే పిల్లల్ని పెంచగలరంటే దేశం మొత్తం పిల్లల్ని పెంచే బిజినెస్ సెంటర్లు ఎక్కువ ఉంటాయి, యువర్ ఆనర్. దయచేసి అర్థం చేసుకుంటే నా బిడ్డ లేకుండా నేను బతకలేను. So that's all, Your Honor. I request the court to consider my client's plea. Thank you. కోర్టు కూడా పాప తల్లి వాదననే సమర్థిస్తోంది. పాప వయస్సు 5 సంవత్సరాలే కాబట్టి పాప యొక్క సంరక్షణ బాధ్యత తల్లికి ఇవ్వడమే న్యాయం అని భావిస్తోంది. సో ఐ ఆర్డర్ ద కస్టడీ ఆఫ్ ద కిడ్ టు బి గివెన్ టు మిస్ సంజన. థ్యాంక్ యూ. ఇకపై మనల్ని ఎవరూ విడదీయలేరు. ఎప్పుడూ కలిసి ఉంటాం. Bravo, bravo, bravo. Hi, Ria. Hey, Daddy misses you so much. Come to Daddy. Daddy really misses you. Come, come, come. Give me a hug. ఎవరైనా నన్ను నా కూతుర్ని విడదీయాలని ప్రయత్నిస్తే నేను ఊరికే వదిలిపెట్టను. Ria, darling, Daddy's got a big gift for you. Hey, leke aao. నా కూతురిని ఎలా పెంచాలో నాకు తెలుసు. నీ బోడీ ప్రేమ తనకు అవసరం లేదు. ఏంటే నా కూతురు అని తెగ నీలుగుతున్నావు? కోర్టు పాప నీ దగ్గర ఉండాలని డిసైడ్ చేసినంత మాత్రాన నీ కూతురు అయిపోతుందా? నువ్వేమన్నా 9 నెలలు మోసి కన్నావా? అదేమన్నా నీ రక్తం పంచుకు పుట్టిందనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు అరవింద్? నిజమే మాట్లాడుతున్నాను. నీకు పుట్టిన బిడ్డ పురిట్లోనే చచ్చిపోతే డబ్బులిచ్చి మరీ ఇంకోడి పిల్లని తీసుకొచ్చి నీ పక్కలో పడుకోబెట్టాను. అవును, రియా నీ బిడ్డ కాదు. నీ బిడ్డ పురిట్లోనే చనిపోయింది. కాలేజ్లో అందరూ నువ్వు పెద్ద అందగత్తి అని పొగిడితే నిన్ను గెలవడం నా సక్సెస్ అనుకున్నాను. గెలిచాను. నా బాస్ కూతురుతో రిలేషన్షిప్ పెట్టుకున్నాను. డూ యు నో వై? బికాస్ ఆల్ మై లైఫ్ వాట్ ఐ వాంటెడ్ ఈస్ స్టేటస్, సక్సెస్, ప్రెస్టీజ్. అలాంటిది నువ్వు నాకు ఒక చచ్చిపోయిన బిడ్డని కనిస్తే సొసైటీ ముందు ఒక లూజర్లా నిలబడమంటావా? సో ఐ డిడ్ ద రైట్ థింగ్. రియా నీ బిడ్డ కాదు. కావాలంటే వెళ్ళి రికార్డ్స్ చెక్ చేసుకో. ఒక అతను మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాడు. వీళ్ళు నీకు తెలుసా? వాళ్ళ దగ్గర నా కూతురుందని చెప్పు. ఏమైంది మమ్మీ? ఏమైంది సంజన? అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్? ఈ వివరాలు చాలా కాన్ఫిడెన్షియల్ అండి. ఒక పేషెంట్ డీటెయిల్స్ ఇంకొకరితో షేర్ చేసుకోవడానికి మా రూల్స్ ఒప్పుకోవండి. డోంట్ వరీ, ఇది కూడా ఒక కేసుకి సంబంధించిన విచారణ కోసమే. సూపరింటెండెంట్ నుంచి పర్మిషన్ కూడా తీసుకుందాం. ఇన్ దట్ కేస్ గివ్ మీ 1 minute. మీ పాప పుట్టంగానే చనిపోయింది. యు ఆర్ ఇన్ ఎ వెరీ సెన్సిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఈ విషయం మీతో చెప్పొద్దని మీవారే చెప్పారు. అదే రోజు పక్క వార్డులో సూర్య అనే అతనికి కూడా ఒక పాప పుట్టింది. పురిట్లోనే తల్లి చనిపోయింది. ఆ పాపకి జాండీస్ వచ్చిందని ఇంక్యుబేటర్లో పెట్టారు. తర్వాత వచ్చి చూసేసరికి పాప చనిపోయింది.
ఇదే విషయం వాళ్ళ నాన్నకి చెప్పి అప్పచెప్దామని చూస్తే ఆయన లేదు ఈ పాప నాది కాదు పాప ఎక్స్చేంజ్ అయిపోయిందని గొడవ చేశాడు. చెప్పండి నా బిడ్డను ఏం చేశారు? అసలు భార్య పోయినా బాధపడని మనిషి పాప మిస్ అయిందని పెద్ద గొడవ చేసేసి ఆల్మోస్ట్ నన్ను చంపినంత పని చేశాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాతే మాకు తెలిసింది అతనికి మతిస్థిమితం లేదని, అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని. ఒక 2 సంవత్సరాల తర్వాత అనుకుంటా సుమారు మెంటల్ అసైలం నుంచి తప్పించుకుని వచ్చి ఇదే హాస్పిటల్లో ఒక నర్స్ని, ఒక వార్డ్ బాయ్ని కూడా చంపేశాడు. అతని డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయా? లైక్ అడ్రస్, తన ఫోటో? షూర్. ఓకే. థ్యాంక్ యూ. వెల్కమ్. సంజన, నిజం తెలిసింది కదా, ఇప్పుడు ఏం చేస్తావు? తల్లి చనిపోయింది, తండ్రి పిచ్చి ఆసుపత్రిలో ఉన్నాడు, ఏ కండిషన్లో ఉన్నాడో కూడా తెలియదు. నా మాట విని ఈ విషయం ఇక్కడితో మర్చిపో. సార్ మీ సిగ్నేచర్ కావాలి. నువ్వు వెళ్ళి వస్తున్నా. మేడం, డాక్టర్ గారు చెప్పింది పూర్తిగా నిజం కాదమ్మా. ఆవిడికి ఈ విషయం గురించి పూర్తిగా తెలియదు. బిడ్డని మార్చిన మాట నిజం, చేసింది మా ఆయనే. రా 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 రా, తొందరగా తొందరగా. ఆ సచ్చినోడికి ఎన్నోసార్లు చెప్పాను ఇలాంటి పాడు పనులు చేయొద్దని. వింటేగా అంతకంత అనుభవించాడు. ఆ సూర్య గారి ఇంటికి వచ్చి తీసుకెళ్లి మరీ చంపేశాడు. ఎందుకైనా మంచిది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా. నిన్ను చంపైనా వాడి బిడ్డను దక్కించుకుంటాడు. చెత్త నా కొడుకులు. దిస్ ఇస్ ద డే ఐ వెయిటెడ్ ఆల్ మై లైఫ్ ఫర్. ఇదంతా సంజన వల్లే. దాన్ని వదలను. కూల్ డౌన్ అరవింద్. పీపుల్ విల్ సే 100 థింగ్స్. అన్నీ పట్టించుకుంటే ఎలా? లేదు టీనా, లేదు. దిస్ హ్యాస్ టు స్టాప్. నేను ఎంత ఎత్తుకెదిగితే ఈ ప్రాబ్లం నన్ను అంతలా వెంటాడుతుంది. నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలంటే తను కరెక్ట్ కాదని ప్రూవ్ చేయాలి. దానికి పాప నా దగ్గరికి రావాలి. And I'll make that happen.